IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమ్మవారి గుడికి వచ్చాం. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకోవాల్సింది 2019 నుంచి ఫలితాలు ఉంటాయి కానీ కంపల్సరీ ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి ఆయన గెలిపిస్తాయి. ఆయన ప్రజల ఆశీస్సులు దేవుడి దయ రెండూ ఉన్నాయి. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. అమ్మవారి గుడిని దర్శనం చేసుకుని వస్తున్నాం. ప్రజా సంక్షేమంలో ఏదైతే 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి మెజారిటీతో మంచి ఇదితో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరికతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని కోరుకుని వచ్చాం. మేము అమ్మవారి గుడికి వచ్చాము. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవాలని చెప్పి అమ్మవారికి మొక్కుకొని 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆ రోజు అమ్మవారి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు అంతకన్నా మించి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా అవ్వాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి మొక్కుకొని 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆ అమ్మవారి దయ వల్ల రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగాను అమ్మవారిని మొక్కుకొని రావడం జరిగింది. అమ్మవారి గుడికి వెళ్ళాం. జగనన్న గెలవాలని మొక్కుకున్నాం. కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి వస్తున్నాం అన్న. జగనన్న మళ్ళీ సీఎం అవుతున్నాడని దానికి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళి వస్తున్నాం అన్న. అమ్మవారిని దర్శించుకుందామని ఇవాళ ఈరోజు మంచి రోజు అని చెప్పి గుడికి దర్శనం చేసుకోవడం రావడం జరిగింది. దేనికోసం అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని నిలిచి పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి నిజమైన పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిలిచారు కాబట్టి ఆయన రెండోసారి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కాబట్టి ఆయన గెలవాలని చెప్పి పేదల పక్షం నిలబడాలి కాబట్టి అక్క చెల్లెమ్మలు కానీ ఎవరైతే ఆయనకి గడప దగ్గరికి రావాలని కోరుకున్నాడో అది నెరవేర్చాడు కాబట్టి ఆ పేద ప్రజలు ఎవరైతే అక్క చెల్లెమ్మలు అవ్వాతాతలు ఉన్నారో మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే కార్మికుల కుటుంబాలు ఉన్నాయో కూలి పనులు చేసే కుటుంబాలు ఏదైతే ఉందో ఆయన పక్షాన నిలబడ్డాడు కదా జగన్మోహన్ రెడ్డి. మా అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వస్తే ఇంకా పేద ప్రజలు కానీ అనాథ పిల్లలు ఏదైతే ఉన్నారో చదువుకునే పిల్లలు ఏదైతే ఉన్నారో కూలి పనులు చేసుకునే ఈ పెత్తందారుల మీద ఏదైతే పోరాటం చేశాడో ఆ విజయం సాధించాలని చెప్పి గెలవాలని చెప్పి రేపు జరగబోయే 9వ తారీఖు ప్రమాణ స్వీకారంలో కూడా భారీ ఎత్తునగా మరి ప్రజలందరూ కూడా రాబోతున్నారు. వైజాగ్లో ఘన విజయం సాధిపోతున్నాం కాబట్టి ఏ టీడీపీ అయితే ఏదైతే పెత్తందారులు అని చెప్పి అంటున్నారో నిజంగా ఈరోజు జరగబోయే రేపు ఎగ్జిట్పోల్ ఏదైనా చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం చేయడం ప్రమాణ స్వీకారం అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది జగన్ మీద అంత అభిమానం పెంచుకోవడం ప్రధాన కారణం. నేను మధ్యతరగతి కుటుంబాన్ని, నాకు ఒక రేషన్ కార్డు కావాలి, నేను తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలి, తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఒక కుల సర్టిఫికేట్ కావాలి. ఈరోజు ఏ పథకమైనా గవర్నమెంట్ ఆఫీసు కూలి పనులు చేసుకునే వాళ్ళు ఇళ్ళకాడ వెళ్ళి ఉండరు, ఏ రోజు తెచ్చుకోవాలో తెలియదు. ఒక 500 రూపాయలు పెట్టుకొని వెళ్తే ఛార్జీలకు వచ్చి పెట్టుకుంటే అక్కడున్న ఏ ఎంప్లాయీకి ఎవరికి ఎంత లంచం ఇవ్వాలో తెలియదు, ఎన్ని రోజులు వచ్చిందో తెలియదు. అలాంటి మంచి పనులు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడాలి, ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అంటే కొన్ని మీడియా సమస్యలు కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఇచ్చారు, కొన్ని ఏమో వ్యతిరేకంగా ఇచ్చారు, కొన్ని టీడీపీకి అనుకూలంగా ఇచ్చారు. దీని మీద మీ 175 నియోజకవర్గాల్లో ఆయన గెలవాలి అన్నదంటే 175 వర్గాలకి సమానంగా న్యాయం చేశాడు. ఏ నియోజకవర్గానికి తక్కువ ఎక్కువ ఏం చేయాల. గెలిచినా గెలవకపోయినా వీళ్ళంతా రాష్ట్రం అంతా నా కుటుంబ సభ్యులు, నేను వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను కాబట్టి ఆ రోజు గ్రామ స్వరాజ్యం రావాలని గాంధీ గారి కళల కంటే అది నెరవేర్చిన ఎవరైనా వ్యక్తి ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో గడప గడపకి ఏ పథకం కావాలన్నా వాలంటరీ ద్వారా తీసుకొచ్చి ఈరోజు నెరవేర్చిన వ్యక్తి ఎవరన్నారంటే జగన్మోహన్. 14 ఏళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఏ రోజు రాలా. జగన్మోహన్ రెడ్డి మనం కరెక్ట్గా గమనించుకుంటే ఆయన 36 ఏళ్ళే పాలించాడు. ఎందుకంటే 24 నెలలు కరోనా వచ్చి ఇబ్బందులు పడిన తర్వాత ఆయన చేసిన పరిపాలన 3 సంవత్సరాలు ఎంత డెవలప్ చేశాడంటే ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చినా సరే ఎంత డెవలప్ చేస్తాడు. ఈరోజు పోర్టులు కానీ ఏదైనా చూసుకోండి, మనం లోతుకెళ్ళి మనం ఎంక్వైరీ చేసుకుంటే ఎన్ని జాబులు ఇచ్చాడు, పేదలకు ఎంతకు ఇచ్చాడు, ఏ కాలేజీలు ఏ విద్యా సమస్యలు తీసుకొచ్చాడు ఏ అనేది కూడా మనం గ్రహించుకోవాలి. ఎలా ఉండబోతుంటారు విజయం అనేది? విజయం ఏదైనా సరే ఊహించిన రీతిలో ఉంటుంది. రెండోసారి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఫేక్ సర్వేలన్నీ నా జనాలు ఎవరు నమ్మట్లా. వచ్చే జగన్మోహన్ రెడ్డి గారే మేనేజ్ చేయడం. చంద్రబాబుని మించిన దిట్ట ఇండియాలోనే ఎవరు లేరు. ఆయన కోర్టుల్ని పెద్ద పెద్ద వ్యవస్థలని మేనేజ్ చేయగలరు. ఆయనకి పోల్ మేనేజ్మెంట్ ఒక లెక్క కాదు. ఆ మోడీ గారు వీళ్ళంతా కలిసి ఫేక్ సర్వేలన్నీ వదిలేరు. దానివల్ల మా భయం లేదు. ఆ లోకల్ సర్వేలన్నీ చూస్తే జగన్ గారి వైపే ఉన్నాయి. జగన్ గారు ఒక మాట చెప్పారు, 2019 మించి మనకు వస్తాయి, ఎంపీలు దానికి మించి వస్తాయి అన్నారు. మేము ఆయన మాట తీసుకుంటాం కానీ మాకు ఏ సర్వేలు అవసరం లేదు. మా నమ్మకం మా జగన్ అంతే. ఆయన ముఖ్యమంత్రి అవుతారు, పేదలు బాగుంటారు, అభివృద్ధి జరుగుద్ది.
పిల్లలు స్కూల్కి వెళ్ళి పెద్ద చదువులు చదవాలంటే జగన్ గారే రావాలి, పేదవాడికి ఇల్లు కావాలంటే జగన్ గారే కావాలి. మాకు ఆయన చాలు, మాకు ఎవరు అవసరం లేదు. ఏ సీనియర్ నాయకుడు అవసరం లేదు, ఏ సినీ యాక్టర్ అవసరం లేదు, ఏ కేంద్ర నాయకత్వం మాకు అవసరం లేదు. మాకు జగన్ గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, పేదలు బాగుంటారు, అభివృద్ధి అంటే అన్నీ బాగుంటాయి. ఆయన వస్తారు. ఎందుకు అంత అభిమానం పెంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు? దాన్ని ఏముందండి, మంచి చేసే వ్యక్తే కావాలనుకుంటారు. ఆయన మంచి చేశారు, ఆయన జనాలు కనబడ్డాయి. ఆడవాళ్ళు లైన్లో నిలబడి ఎక్కువ శాతం ఓట్లు పడినాయి అంటే జగన్ గారికి అని సర్వేలు కూడా వచ్చినాయి. ఆరామస్తాను కానీ సర్వే చూసాం. ఆయన క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, ఆయన దేనికి లొంగడు, ఆయన ఉన్నది చెప్పారు. అదే కాదు, మా నమ్మకం జగన్ అని చెప్తున్నాం కదా. నాకు ఏ సర్వేలతో పని లేదు. మాకు పాజిటివ్గా వచ్చినా తీసుకుంటాం, నెగిటివ్గా వచ్చినా తీసుకుంటాం. రేపు వాళ్ళకి మేము చూపిస్తాం మా రిజల్ట్. జగన్ గారు చెప్పంటే జరుగుతుంది. ఎంపీలు కూడా 23కి 23 పైనే వస్తాయి, 25కి 25 వస్తాయి అనుకుంటాం. ఒకటి తగ్గచ్చు ఏమో కానీ జగన్ గారు చెప్పింది జరుగుతుంది. మాకంతా హ్యాపీగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. కళ్ళుప్పు కావాలని కళ్ళుప్పుకుని చూస్తారు రేపొద్దున. అంతే. అంత అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన పేదల పక్షపాతి. పేదల కోసం 5 ఏళ్ళు పరిపాలన అందించాడు, సంక్షేమాన్ని అందించాడు, అభివృద్ధిని అందించాడు. దాని మీద మాకు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ కులాలు మతాలు చూడకుండా ఒక మంచి పాలన అందించారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలనేది. అంటే మాకు పొలిటికల్గా కాదు, మామూలుగా రియల్గా కూడా హీరో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఉందో 5 ఏళ్ళలో రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించారో, అందుకోసం నాకే ఓటేశారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న విషయం చూస్తే, మేము వస్తే రెడ్ బుక్ పెట్టుకున్నా, మేము వస్తే అలా చేస్తాం, మేము వస్తే ఇలా చేస్తున్నారు. కనీసం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త, బూత్ స్థాయి కార్యకర్త కాడి నుంచి ఒక సీఎం గారి వరకు మేము వస్తే ప్రజలకు మంచి చేస్తామనే మాట చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా మేము వాళ్ళని అంత చూస్తాం, వీళ్ళంత చూస్తాం, మేము అరాచకాలు చేస్తామని చెప్పట్లే. కానీ అదే కూటమి ఏమని చెప్తుంది, మేము గవర్నమెంట్ రాగానే మేము అందరం అంత చూస్తాము, మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం, బుక్కుల్లో రెడ్ బుక్లో రాసుకున్నాం అని చెప్తున్నారు. 100 పైన మంచి సీట్లతో అయితే మటుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్న దానికి ప్రజలు కూడా కట్టుబడి ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని కుల సమీకరణాలు, మహాకూటమి, కేంద్రంలో బీజేపీ కూడా ఇక్కడ సపోర్ట్ చేసి డీజీపీని మార్చడం కానీ, ఎలక్షన్ ఈసీని కొత్త రూల్స్ ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం వల్లే కొన్ని సీట్లు తగ్గొచ్చేమో కానీ 100కు పైన సీట్లతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తాం. అంటే మీరు చెప్తున్న విధంగానే కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగానే కొన్ని వ్యతిరేకంగా వస్తున్నాయి. దీని మీద మీరు అసలు కొన్ని ఇప్పుడు అంటే A4 షీట్ తీసుకొని దాని మీద ఏదో కుల సమీకరణాలతో చేసిన ఎగ్జిట్ పోల్స్ అయితే మటుకి వాళ్ళకి 164, 170 అని చెప్పి కూటమికి చెప్తుంది. అలా కాకుండా గ్రౌండ్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకొని ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక 1000 నుంచి 8000 శాంపిల్స్ తీసుకొని చేసిన సర్వే ఆర్ఎం మస్తాన్ గారి సర్వే 94 నుంచి 104 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. అలాంటి సర్వేలు నమ్మాలి కానీ ఏదో A4 షీట్ తీసుకొని రాసిన సర్వేలు ఎలా నమ్ముతారు? ప్రజలు ఏదైతే ఆకాంక్ష ఇచ్చారో, ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి కట్టుబడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి పరిపాలన అందిస్తుంది. ఇంతకంటే కూడా మంచి పరిపాలన అందిస్తుంది. అంటే అంత అభిమానం పెంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంత అభిమానం పెంచుకోవడానికి ప్రధాన కారణం ఇచ్చిన మాట తప్పకపోవడం అనేది ఆయన నైజం. ఒక పేదవాడిగా మిగిలిపోకూడదు, అందరితో పాటు సమానంగా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి పేదవాళ్ళు ప్రతి ఇంటికి గడపకి సంక్షేమ పథకాన్ని అందించినటువంటి మహానుభావుడు కాబట్టి ఈరోజు పేదవాళ్ళ గుండెల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా ఈయన కూడా వాళ్ళ గుండెల్లో దేవుడిలాగా నిలిచిపోయి ఉన్నాడు. దాని అభిమానం కారణం అదే. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అందుకే ఉద్యోగాలు లేవు, దానికోసం నాకు ఓటేశారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నేనే అధికారంలోకి వస్తానని చెప్తున్నాడు. ఈ అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. అభివృద్ధి అనే దానికి నిర్వచనం ఏంటనేది మాట్లాడే వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలీదు. కరోనా టైంలో దేశం మొత్తంలో కూడా ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాన్ని అందించి ఎన్నో టెస్టులు చేసి పీజీడీ కిట్లు ఇప్పించి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వచ్చి కరోనా టైంలో ఆదుకున్న వారు ప్రాణాలు కాపాడినది ఒక అభివృద్ధి. ఈరోజు నాడు నేడు స్కీమ్ కింద కూడా గవర్నమెంట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం చదివించి CBSE సిలబస్ పెట్టించినటువంటి అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాము. హాస్పిటల్ ప్రైవేటీకరణ చేస్తున్నట్టు అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాము. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. అభివృద్ధి అంటే ఏంటి? కొంతమందికి సంబంధించినటువంటి భూముల రేట్లు పెరగాలి, కొంతమందికి మాత్రమే అభివృద్ధి చెందుతున్నారా అని అడుగుతున్నాం. ఎలా ఉండబోతుంటారు విజయం అనేది? ఖచ్చితంగా ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అంతకుమించి 2019 మించి భారీ మెజారిటీతో ఖచ్చితంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అంటే కొన్ని మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. దీని మీద మీ సార్ మేము ఒకటే చెప్తున్నాం అన్న, కేంద్రంతో పొత్తు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఈసీతో ఎటువంటి కార్యక్రమాలు చేపిస్తున్నారు. దేశంలోనే లేనటువంటి ఇలా ఈసీ కమిషన్ మన రాష్ట్రంలో ప్రత్యేకమైన నిబంధనలు వాళ్ళ కోసం పెడుతున్నారు. నేషనల్ మీడియా ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళన్నీ అది నరేంద్ర మోడీ గారి హస్తగతంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అలా చెప్తున్నారు. ఎన్ని నేషనల్ మీడియాలు కానివ్వండి, లోకల్ మీడియాలు కానివ్వండి, వాళ్ళ సర్వేలు తప్పు అని ప్రజలు నిరూపిస్తారు. రేపొద్దున ప్రజలు తీర్పు ఇచ్చేశారు ఆల్రెడీ. వీళ్ళు ప్రచారం చేసినంత మాత్రాన బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లు కానీ వేసినటువంటి ఓట్లుగా తారుమారు అవ్వవు. ప్రజలు నిర్ణయించుకున్నారు, ప్రజలు తీర్పు ఇచ్చేశారు.
వాళ్ళు చేసుకొని ఉండి ఏదో 2 రోజుల ఆనందం కోసం వాళ్ళు అలా ప్రచారం చేసుకున్నా కూడా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన విజయవాడలో ఎవరో పెట్టలేని విధంగా 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించిన ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు ఎవరి వల్ల కాలేదు. అంత మహానుభావుడు విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టాడు. దానికోసం అన్ని మళ్ళీ జగన్ అనే రావాలి. కావాలి జగన్, రావాలి జగన్. అంటే కొంతమంది అభివృద్ధి లేదా? ఎందుకు అభివృద్ధి లేదన్న? వాళ్ళు చూసే విధానాల్లో ఉంటే అభివృద్ధి ఎక్కడైనా జరుగుద్ది. అభివృద్ధి లేదనుకున్న వాళ్ళు అనుకుంటే సరిపోదుగా. విజయం అనేది రేపు పొద్దున్న 2019 కన్నా అధికంగా ఉంటుంది, భారీగా. అది కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వస్తాయి, కొన్ని ఏమో వ్యతిరేకంగా వస్తాయి. ఎగ్జిట్ పోల్ ఏదైనా ఏముంది, మన పేపర్ పెన్ తీసుకుని రాతే ఎవరైనా ఎగ్జిట్ పోల్ నేనైనా రాసేయచ్చు. కొన్ని పెద్దవి ఉన్నాయి. ఆ ఎగ్జిట్ పోల్ నమ్మితే బాగుంటుంది. అంత అభిమానం జగన్ గారు అంటే జగన్ గారే వస్తారని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా చెప్పగలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలకి యాక్చువల్గా ఆ పథకాలు పొందిన ప్రతి ఒక్కడు కూడా ఓటేస్తే వన్ సైడ్ వారే. కానీ కొంతమంది టీడీపీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు లబ్ధి పొంది కూడా ఓటు వేయలేదు అనుకో, దానివల్ల మెజార్టీ తగ్గచ్చేమో కానీ జగనన్నే సీఎం అవుతాడు. ఒకవేళ ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఒకవేళ జగనన్న వీళ్ళు చేసిన పని సరిగ్గా పథకాలు పొంది కూడా ఓట్లు వేయలేదు అనుకో, వాళ్ళంతా ఇంకా రేపొద్దున్న ఎవరు వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, నరేంద్ర మోడీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఈ పథకాలు అనేది పేదవాడికి రావన్న, ఎప్పటికీ రావు. ఎందుకంటే ఇంత మంచి చేసిన జగనన్ననే వాళ్ళు ఇలా చేశారనే ఉద్దేశంతో పథకాలే కానీ ఏది చేయరు. వాళ్ళ మనుషులకి అభివృద్ధి చెందడానికి, వాళ్ళు ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కానీ పేద పెద్దలు అనే వాళ్ళకి ఎవరికి ఆలోచించరు. అందువల్ల ఏంటంటే జగనన్న చేసే పనికి వాళ్ళు రాకపోతే ఇంకెప్పుడు పేదవాడికి అనేది న్యాయం జరగదన్న. అభివృద్ధి లేదేంటి అన్న, కనబడట్లేదేంటి? ఒక పేద పిల్లవాడు ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నాడు, అది అభివృద్ధి. అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు ఆల్రెడీ అవుతున్నాయి, స్టార్ట్ అయింది. వాళ్ళందరూ ఇప్పుడు దాకా చదివిన వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళన్నా, డబ్బున్న వాళ్ళు చదివి వాళ్ళు ఇంకా డబ్బు సంపాదించుకుంటున్నారు. పేదవాడు ఎప్పుడు ఈ స్థాయికి చదువుకొని రాలేదు. ఈరోజు చదువుకొని ఇంకో 10 సంవత్సరాలకి పేదవాడు గొప్పవాడు అవుతాడు. జగనన్న కాన్సెప్ట్ కూడా అదే, పేదవాడు గొప్పవాడు అవ్వాలనే కాన్సెప్ట్తోనే మొదలెట్టాడు. ఇప్పుడు ఏ పనైనా ఇప్పుడు నువ్వు మన ఇల్లు కడతాం, ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యిద్ది చెప్పండి? ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అయ్యిద్ది. ఇది కూడా అంతే. ఇప్పుడు పునాది వేసి స్టార్ట్ చేశాడు అన్న. వీళ్ళందరూ పెద్దలు పెరిగి పేదవాడు డబ్బున్నవాడు అవుతాడు. కాన్సెప్ట్ అదే, పేదవాడికి న్యాయం జరగాలనే ఎన్ని అభివృద్ధి డబ్బు వాళ్ళు ఇంకా డబ్బు అవ్వలేదని వాళ్ళ అభివృద్ధి లేదు ఏదో చెప్తారు. అవన్నీ కరెక్ట్ కాదు. మనం చేసే పని పేదవాడికి న్యాయం చేసేది అభివృద్ధి అన్న నా దృష్టిలో అయితే. అంటే ఇప్పుడు అభివృద్ధి కోసం కానీ అలాగే దూర ప్రాంతాల నుంచి ఓటేసారు నాకు వచ్చి అని చెప్పి అంటున్నాడు. అలాగే ఉద్యోగులు కూడా నాకే ఓటేశారని చెప్పి చంద్రబాబు అని చెప్పాను అన్న. ఆయన చెప్పింది ఉద్యోగాలు డబ్బులు వేశారంటే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఉద్యోగస్తుడికి కూడా వాళ్ళకి వచ్చే సైడ్ ఇన్కమ్ అంతా ఆగిపోయిందన్న. ఇప్పుడు మేము ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి తిరిగేవాళ్ళం. వాడికి 500 1000 ఇచ్చి తీసుకునేవాళ్ళం. ఈరోజు సచివాలయంకి వెళ్ళి వాలంటరీ ద్వారా తెచ్చుకుంటున్నాం, ₹1 ఖర్చు పెట్టకుండా. అది బాధ ఉండదా? ఎంప్లాయీకి ఉంటుంది. వాళ్ళకి డబ్బులు రావట్లేదనే ఇవన్నీ ఓటింగ్ ఏం చేసినా జగనన్న వల్ల వాళ్ళకి లాభం జరగదు, పేదవాడికి లాభం జరిగింది. ఆ కక్షపూర్వకంగా కొంతమంది వేస్తారు. అందరూ అలా ఉండరు. ఉద్యోగస్తుల్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉంటారు. కొంతమంది ఒక 20% 10% ఉన్నవాళ్ళు అలా వేసి ఉండొచ్చేమో, కానీ అందరూ అలా వేసి ఉండరు. విజయం ఎలా ఉండబోతుంటారు రేపు? విజయం ఆల్రెడీ మేము మా ఇంట్లో బాంబులు కూడా కొని పెట్టుకున్నాం అన్న, ఎలక్షన్ అయిపోయిన రోజే. కానీ అందరూ ఆగమన్నారు. అందుకని మేము 4వ తారీఖు రేపు 10:30కి బాంబులు కాలుస్తాం. అలా ఉంటుంది విజయం.